కడప స్టీల్ ప్లాంట్ పునఃప్రారంభం పనులు మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఇది శంకుస్థాపన కాదు, పనుల తిరిగి ప్రారంభం. తిరిగి అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2024లో అధికారం నుంచి దిగిపోయే నాటికే అక్కడ పనులు ప్రారంభమయ్యాయి, కొనసాగుతూ ఉన్నాయి పనులు. అండ్ ఆయన దిగిపోవడం, చంద్రబాబు గారు సీఎం అవ్వడం, ఆ ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ జత్వాని అనే ఒక జూనియర్ ఆర్టిస్ట్ కోసం ఇంకా అప్పుడు చేసిన హంగామా, వాళ్ళ మీడియా, అప్పుడు ప్రభుత్వం, అసలు మనం దాన్ని డిఫైన్ చేయలేము. వీటన్నిటికీ సజ్జన్ జిందాల్ గారిని కేంద్ర బిందువుగా చేసుకొని తన రాష్ట్రం వైపు రానివ్వకుండా చేశారు. కానీ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమైందో, మళ్ళీ అదే సజ్జన్ జిందాల్ని తీసుకొని వచ్చి ఆపేసిన పనులను మళ్ళీ కొనసాగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అయితే ఆ వేదిక మీద నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విమర్శలకు సమాధానంగా ఈరోజు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ గారు ఏమంటారు అంటే, అసలు కడప స్టీల్ ప్లాంట్ పనుల పునఃప్రారంభ వేదిక మీద నుంచి ఆ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏదీ లేదు కాబట్టి చెప్పుకోవడానికి, మరి అక్కడ ఏం ప్రసంగం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం మాత్రమే చేశారు అని, ఈ కడప స్టీల్ ప్లాంట్తో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి వెంట్రుక వాసేంత కూడా సంబంధం లేదు అని, 2007లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రాహ్మణి స్టీల్ పేరుతో ఇక్కడ పనులు ప్రారంభించారు. ఆయన చనిపోయినాడికి 1200 కోట్ల పనులు ఇక్కడ జరిగాయి. ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అదంతా పక్కకి వెళ్ళిపోయింది. 2019లో ఎన్నికలకు ముందు 18 చివరిలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారు. ఎందుకు శంకుస్థాపన చేశారో, ఆ శంకుస్థాపన చేసి ఎవరు ఈ ప్రాజెక్టును చేపడుతున్నారో కానీ తెలియదు. ఏదో ఇక్కడ ప్రజలను మోసగించాలి అని చెప్పి శంకుస్థాపన చేశారు, దాన్ని అంతే వదిలేశారు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ద ప్రెస్టీజియస్ జిందాల్ స్టీల్ని ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఒప్పించారు. ఆ తర్వాత కరోనా వచ్చింది. కరోనా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికోసం ఒక జీవోను విడుదల చేసి, అదే జీవోలోనే చాలా స్పష్టంగా పొందుపరిచారు జిందాల్ స్టీల్ అక్కడ ఏర్పాటు చేసేకి ప్రభుత్వం వైపు నుంచి ఏమేమి సబ్సిడీలు అందిస్తూ ఉన్నారు, పవర్ సబ్సిడీలు ఏంటి, స్టేట్ జిఎస్టీలో సబ్సిడీలు ఏంటి, అండ్ నీటి దగ్గర నుంచి ఏమేం ప్రభుత్వం వాళ్ళకి సడలింపులు ఇస్తున్నారన్నది కూడా జీవోలోనే పొందుపరిచారు అని అవినాష్ రెడ్డి గారు ఆ జీవోను కూడా చూపించుకుంటూ, ఏ కంపెనీ అయినా మొదలు పెట్టాలి అంటే సిఎఫ్ఈ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా కీలకం. ఆ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ని తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. పర్యావరణ అనుమతులు తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అండ్ 2 టీఎంసీల నీళ్లు ఆ ప్రాజెక్టు కోసం ఇవ్వడం కోసం కేటాయించి ఏర్పాట్లు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి రోడ్లు అనుసంధానమై ఉండాలి కాబట్టి నేషనల్ హైవే నుండి 12 కిలోమీటర్ల రోడ్డు కోసం 50 కోట్లతో పనులు 4 వరుసల రోడ్లు నిర్మిస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన దిగిపోయినాటికే 30 కోట్ల రూపాయల పనులు కూడా అయిపోయాయి. అండ్ మొదటి ఫేజ్లోనే పట్టా పాస్బుక్ ఉన్న రైతుల నుంచి కూడా భూమి సేకరించి 1100 ఎకరాల మొదటి ఫేజ్లోనే జిందాల్ స్టీల్కు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో ఎవ్రీథింగ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే కేటాయింపులు జరిగే పనులు కూడా ప్రారంభమయ్యాయి. అండ్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గాలికి వదిలేశారు. ఇప్పుడు మేము అధికారంలో ఉండి దిగిపోయినాడికి ఆగిపోయిన పనులు ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇదంతా ఏదో వీళ్ళే చేసుకున్నట్లు ప్రచారం చేస్తూ ఉన్నారు. తీసుకొచ్చిన కష్టం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది, ఆ క్రెడిట్ చోరీ మాత్రం చంద్రబాబు నాయుడు గారిది అంటూ కడప ఎంపీ గారు అయితే దానికి సంబంధించిన జీవోలు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకున్న నిర్ణయాలు, దీనికి తోడు వాళ్ళు వీళ్ళు చెప్పడం కూడా ఎందుకు, స్వయానా ఈ కంపెనీ చైర్మన్ సజ్జన్ జిందాల్ గారే ట్వీట్ ద్వారాగానే చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మీ చొరవ వల్లే, మీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి అనుమతుల వల్లే ఈ ప్రాజెక్ట్ ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది, థ్యాంక్ యూ సార్ అని చెప్పి స్వయాన ఆయనే కూడా ట్వీట్ చేశారు కదా. ఇదే అంశాన్ని కడప ఎంపీ గారు కూడా మరోసారి తన మీడియా సమావేశంలో ప్రస్తావించారు.